అందరికీ నమస్కారం. సినిపీడను తొలగించే కథ 10వ భాగం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. 4 మూలల నలుడు కలియ చూశాడు. ఇక్కడ దమయంతి ఎవరు? ఆ అందగత్తేనా? కాదు, ఈ అందగత్తేనా దమయంతి? అదే ఆమె నా మనోనాయిక, ప్రథమానురాగంబు. రాజహంసం చేత కబురు పంపిన ఎట్టి కలికితనం. ఆహా, ఆనాటి అలనాటి మనోహర వధువు ఎక్కడా కానరాకున్నది. అయినా దమయంతి క్రీడా సౌధవం ఏది? దమయంతి క్రీడా సౌధం ఏది? ఇది పాడుబడిపోయిన మందిరం. ఇదేమి దాసీలు కళాకాంతి లేకున్నారే. రాజ అంతఃపురంలో హంసతూలికా తల్పాలు ఉంటాయి, కానీ ఇది కటిక నేల. ఏమి విషాద అవతారాలు, విచార వదనాలు. లేవలేక నడవలేక వాడిపోయి దుమ్ము కొట్టుకుపోయి నేలపై పొరలాడుతూ ముష్టిదానిలా, ఏ అలంకారాలు లేక కన్నీటి కాలువలతో ఉబ్బిపోయిన కనులు, కాంతిలేని ముఖం, కృంగి కృశించిపోయిన వృద్ధురాలిలా ఎగురుతున్న చిరు వెంట్రుకలు ముఖాన్ని కప్పుతుంటే, చూడ్డానికే బరువైన కన్నులతో ఈ లోకాన్ని చూడ్డం అనవసరం అన్న నిరాశ నిస్పృహలను చిమ్ముతున్న దృష్టులు గల దమయంతిని పోల్చుకున్నాడు. చరచరా పరుగున వెళ్ళి, నా అర్ధాంగి దమయంతి అని పలకరించాడు. అప్రయత్నంగా దగ్గరగా ఉన్న నలుని పాదాలపై పడిపోయింది ఆమె శిరస్సు. నలుడప్పుడు వంగి లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. దమయంతి కన్నుల నుంచి కన్నీటి ధారలు అదే పనిగా ఒలికి వస్తుంటే, నలుడు ఆ ధారలను తుడుస్తూ ఏకవేణిగా అయిన శిరోజాలను పైకి ఎగవేస్తూ, విచారించకు, కలిదోషం వల్ల కష్టాలకు లోనైనాము. నేను నీచ సేవకునిలా, నువ్వో నీరస సేవకురాలిలా అయిపోయాం. మనతో విధి ఆడుకున్నది, దాని ఆటకు మనం బలి అయిపోయాం. దుర్దిన హస్తం మనలను వెంటాడి ఇన్ని బాధలు పెట్టింది అంటున్న ప్రాణపతి అయిన నలునితో దమయంతి ఇలా అంది. నేటికి నా భాగ్యం కారణంగా నాకు మీ దర్శనం లభించింది. ఓ ప్రాణపతి, మీలో ఎంతటి నిర్దయ కలదు. అలసి సొలసి అరణ్యంలో ఏకాంత ప్రాంతం, నిర్జన ప్రాంతం, త్రోవలు లేనిది, వన్యమృగముల చేత భయంకరమైనదైన అరణ్యంలో మీ పక్కనే నిద్రలో ఉంటే, ఆ నా చీర అదే ఇది ఇప్పటికీ ఆ చీర ముక్కతోనే ఉన్నారా? అంటే నువ్వు కూడా ఆ మిగిలిన చీర ముక్కనే ధరించి ఇప్పటికీ అలానే ఉన్నావా? అవును స్వామి, అలా విడిచిపెట్టి వచ్చారు కదా, న్యాయమేనా? ఇట్టి కృత్యం మీరు నాకు చేయదగిందేనా అంటుంటే, కాదు అంటున్న ప్రియ పతిని చూసి ఇంకా ఇలా అంది దమయంతి. ఆర్య, దిక్కులేక దిక్కుతోచక ఆ అడవులలో పరిభ్రమిస్తూ ఉన్నాను. నాథ అంటూ తొట్టుపడుతున్న పాదాలతో ఆ ముళ్ళ నేల మీద ఒక్కర్తనే నడుస్తూ, ఏ క్రూరమృగం బాధిస్తుందో, ఏ దుష్టుడు ఏం చేస్తాడో అని దిగులు పడుతూ, భయపడుతూ తిరుగాడుతూ ఉన్నాను. దిక్కులు పిక్కటిల్లేలా నాథ ఎక్కడున్నారు? భయంగా ఉంది, కాపాడండి అంటూ కేకలు వేస్తూ, చుత్పిపాసలతో అలమటిస్తూ ఉంటే, ఒక పెద్ద పాము, నే తొక్కానో ఏమో తెలియదు, కానీ అది నా పాదాన్ని పట్టుకు మింగడానికి ఆరంభించింది. విదిలించుకోవడానికి ప్రయత్నించాను. అబ్బే, అది విడవలేదు. భయంతో రక్షించండి బాబు, పాము పట్టుకుంది అంటూ ఆర్తనాదం చేయగా, కానలలో తిరుగుతున్న ఓ బోయవాడు
ఎలాగో నా కేక విని అక్కడికి పరుగున వచ్చి, అయ్యో ఎవరో ఈ దేవి అని, అయ్య బాబోయ్ ఎంత పెద్ద పాము పట్టుకుంది, మింగేస్తుంది, దీని నోట పడిపోయింది, ఇప్పుడు నేను దీన్ని చంపి ఈమెను రక్షించకపోతే ఈమె పని సరి, ఈమె పూర్తిగా ఈ పాము బారిన పడిపోయింది అంటూ అరరే అని తన చేతిలో ఉన్న కత్తితో దాని చుట్టలను తెగకోసి ఆ పాము నుంచి జాగ్రత్తగా కాపాడాడు ఆ బోయ. ఆ తరువాత ఆ కిరాతుడు ఆమెను దగ్గరలో ఉన్న చెరువు ప్రాంతానికి తీసుకువెళ్ళి కాసిన్ని నీళ్లు త్రాగనిచ్చి అటు ఇటు తిరిగి అక్కడ దొరికే ఫలాలను తెచ్చి ఆమెకిచ్చి విశ్రాంతి తీసుకొనిచ్చాడు. ఆ తరువాత దమయంతిని ఇలా ప్రశ్నించాడు, ఓ చిన్నారి, నువ్వు ఎవ్వరికి చెందిన దానివి? ఇలా అడవికెందుకు వచ్చావు? ఇలా ఒంటరిగా తిరుగుతున్న కారణమేమిటి? నీకు దిక్కి ఎవరు? ఏ ప్రాంతం నీది అని అడిగాడు ఆ బోయ. ఆ మాటలు విన్న దమయంతి కిరాతునికి ఇలా బదులు చెప్పింది, ఓ ఈ కిరాతుడా, నేను నిషధ దేశానికి రాజు అయిన నలమహారాజు భార్యను. మాది నిషధ దేశం. ఓ కారణం వల్ల మేమిద్దరం ఈ ఘోర అడవిలోకి వచ్చాము. నేను నిద్రపోతూ ఉండగా నా భర్త దారి తెలియకో ఎందుకో కానీ తప్పిపోయాడు. ఏ ఆధారం లేక ఆకలి దప్పికలకు బాధ చెందుతూ సంచరిస్తున్న నన్ను ఈ పాము పీకజొచ్చింది. ఇంతలో దైవవశాత్తు నువ్వు ఇక్కడికి వచ్చి రక్షించావు, నీకు మేలు జరుగుతుంది అని తన దుఃఖ గాథను కొంత చెప్పాను. ఆ దుష్టుడు ఒంటరిగా ఉన్నానని తలచి ఏ దిక్కు లేదని ఎంచి నా పైకి దుర్బుద్ధితో రాచొచ్చాడు. చాలా విధాలుగా వారించాను, కానీ వాడు మానక బలాత్కారంగా పైబడదొచ్చినంతనే తీవ్ర కోపానల దృష్టులను వాడిపై ప్రసరింపచేయగానే వాడు భయపడి నా దృష్ట సారానికి తట్టుకోలేక తాళలేక హఠాత్తుగా భయపడిపోయి మరణించాడు అని చెప్పి దమయంతి, నాథ, నన్ను ఇలా కష్టాల పాలు చేయబోనడం న్యాయమేనా, ధర్మమేనా? నేను మీకు సహధర్మచారిణిని, కష్టాలలో సుఖాలలో మీతో పొందవలసిన దానిని. నన్ను ఏకాకినిగా విడిచి పిల్లలు గలదాన్ని, మీ యందే ప్రాణాలు పెట్టుకు బ్రతికేదాన్ని, వేల్పులను కూడా కాదని మిమ్మల్ని వరించిన దాన్ని, అలాంటి నన్ను ఏమీ ఆలోచించక నన్ను విడిచి మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళుట ఎవరునూ హర్షించరు, ఏ శాస్త్రము ఒప్పుకోదు. మీ తోడితే లోకమని నమ్మి ఉన్నదాన్ని. ప్రియ దమయంతి, నలుడు చెప్తున్నాడు, నువ్వు నాకు ఈ లోకంలో ప్రాణ సమానురాలవు. నువ్వు లేకుంటే ఈ లోకం నాకు అంధకార బంధురం. ఏ క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేనని అంటుండేవారే బేలతనం పూని ఇలా కానరాకుండా వెళ్ళి ఏం చేసినది ఉంది ప్రభు? సుఖాలను అనుభవించడంలో ఎంత ఆనందం ఉందో భర్తతో కష్టాలు కూడా అనుభవించడంలో అంత బాధ్యత కలిసికట్టుతనంలో ఉంది, అది కూడా ఆనందమే అవుతుంది అని అంటుంటే దమయంతి కన్నుల నుండి రాలుతున్న అశ్రువులను తుడుస్తూ నిజమైన భార్య భర్తతో సుఖాలను అనుభవిస్తూ ఎంత ఆనందపడుతుందో భర్తతో పాటుగా అనుభవించే కష్టాలు కూడా అలాగే భార్యకు ఆనందాన్ని ఇస్తాయని గ్రహించలేకపోయాను అని దమయంతిని చూసి భోరున నలుడు ఏడ్చేశాడు. తాను చేసినది తప్పని భావించుకుంటూ అధైర్యపడిపోతూ వణికిపోతున్న కంఠస్వరంతో దమయంతిని చూసి నలుడు ఇలా అన్నాడు,
నీతో సుఖాలలో ఓలలాడుతూ బరువు బాధ్యతలను విస్మరించి లోకాన్ని ఏమరచి ఉన్న రోజులవి. ఏ కష్టాలు లేకుండా జీవితం అంతా ప్రియురాలు ప్రక్కన ఉండగా సుఖాలలో గబగబా గడిచిపోతున్న రోజులవి. ఇంత మోసం, ఇంత కష్టం, ఇలాంటి గ్రహబాధ ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందని అనుకోలేదు. ఎవరైనా నా మంచి కోరి దుష్ట వ్యసనం మానమని చెప్పినా వినిపించుకోలేక ఆవేశంతో వ్యసనంలో మునిగిపోయి మోసగాళ్ల వంచనకు సులువుగా లొంగిపోయి ఆపదలలో చిక్కుకొనిపోయాను. భామ, రాజ్యంతో పాటు ఆలిని ఆలోచనని కూడా కోల్పోయి ఏం చెయ్యాలో తెలియక అడవుల పాలై జీవితాన్ని అధ్వాన్నం చేసేసుకున్నాను. శుభాశుభాలను చెప్పేవారి మాటలను కూడా పెడచెవిన పెట్టాను. ఇలా అయింది కనుకనే ఓ అధముడికి ఉచ్చదశ పట్టవలసి వచ్చినప్పుడు నాలాంటి వాడు అధమ దశకు పోతేనే కానీ జరగదు ఇది. అదే జరిగింది దేవి. కలిబాధకు, కష్టాలకు గడగడలాడిపోయా. ఆకలి బారి నుండి బయటపడ్డా దమయంతి. ఇప్పుడు నేనిక్కడికి వచ్చింది ఇంకో పని ఏదీ ఉండి కాదు. నిన్ను నేను మనసా వాచా కర్మణ ప్రేమిస్తూ నిన్నే నా జీవన దాతవుగా సర్వదా భావించేవాణ్ణి. నేను నీకోసం అండగా కనిపించలేదని నెపం పెట్టుకొని పిల్లలు ఉండి విధి వంచన కారణంగా కష్టాలకు గురైనంత మాత్రమున రెండో స్వయంవరం దేశాల రాజులకు తెలిసేట్లుగా ప్రకటించడం, నీలాంటి కులస్త్రీకి పతివ్రతగా పేరుపడ్డ నీకు, సంతానవతిగా ఉన్న నీకు ఇది ధర్మంగా అనిపించిందా? స్వయంవరం అని రాజ ఆస్థానాలకు ఆహ్వానాలు పంపిన మాట అవాస్తవమా? అందుకోసమే కదా ఋతుపర్ణుడు ఇక్కడికి వచ్చిన కారణం. అలా కాకపోతే ఆ రాజు ఇచ్చటికి రావలసిన హేతు ఏమున్నది? ఇటువంటి తప్పులు నీ యందు ఉండగా నాపై నిందలు వేసి గోరంతలు కొండంతలు చేసి సంసారాన్ని రచ్చకీడవడం నీ వంటి ఉత్తమ ఇల్లాలకు ఉచితమనిపించిందా అని తన మనసులోని బాధతో కూడిన భావాలను దమయంతి ముందు ఏకరువు పెట్టాడు నలుడు. ఇలా ప్రసంగించిన అతడు తన ప్రాణపతి అని నిర్ధారించుకుంది దమయంతి. అంత ఉద్రేకంగా ప్రసంగించినా ఎంతమాత్రం దోషంగా తలపలేదు. పైగా అతను చేసిన ప్రసంగానికి ఆశ్చర్యపడుతూ దమయంతి నాథుడైన నలునితో అంది, ఇందు నా తప్పిదం మనోవాక్కాయ కర్మలతో నేను కోరియే ఏ దుష్కర్మను తలపెట్టలేదు. అసలు ఇందుగల సత్య విషయాలను చెప్తే మీకు నా యందు ప్రేమ కలిగి సందేహం తొలగిపోతుంది. ఇందు నా అపరాధమే ఉంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. నా సత్య కథనం వినండి నాథ. మీరు నన్ను అడవిలో విడిచి వెళ్ళినది మొదలు పాము ప్రమాదం, బోయవాడు చేయబోనిన దుష్కర్మ మీకిది వరకు చెప్పాను. అనంతరం చేది దేశాన్ని చేరి రాజమాత ఆజ్ఞ ప్రకారం ఆమె వద్దకు వెళ్ళినా అక్కడ సైరంధ్రీ వ్రతనిష్టతో ఉండి అక్కడ నుంచి రాజమాత నిషధపుర ప్రయాణానికి ఏర్పాట్లు గావించగా విదర్భకు వచ్చాను. కొద్ది రోజులు గడిచిన వెంటనే 4 వైపుల నుండి మీ ఉనికిని కనిపెట్టడానికి గాను బ్రాహ్మణులను నా తండ్రి పంపించాడు. వారిలో సుదేవుడనే బ్రాహ్మణుడు అయోధ్యకు వచ్చి నా మూలంగా ఏర్పడిన నుడులను ఈ రాజ ఆస్థానంలో చెప్పగా మీరా మాటలకు బదులు చెప్పగా విని ఆ మాటలను ఆ బ్రాహ్మణుడు నాకు చెప్పగా బాహుకుడను పేరుతో ఉన్న మీరు నలునిగా గుర్తెరింగి మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి స్వయంవరం మాట ఆ సభలో ప్రస్తావించడం జరిగింది. ఇంకను ఏమంటే ఆ స్వయంవరం రేపే జరుగుతుంది. అందుకు లగ్నం రేపే నిర్ణయించబడింది అని కూడా చెప్పించడం జరిగింది. కారణమేమంటే ముందు రోజు సాయంత్రానికే విదర్భకు చేరాలి. 100 ఆమడల దూరం ప్రయాణించాలంటే అది ఒక్క నలుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా ఎంచి
అలా ఎంచి అట్లు చెప్పించడం జరిగింది. ఈ విషయాలు చెప్పించడం కోసం సుదేవుడను బ్రాహ్మణుణ్ణి ఋతుపర్ణుని ఆస్థానానికి పంపడం జరిగింది. స్వయంవరం మాట చెప్తే ఋతుపర్ణుడు రాగలడు. అతడు ముందు రోజు సాయంత్రానికి చేరాలి అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా ఉన్న బాహుక వేషంలోని నలుణ్ణి తప్పక తీసుకువస్తాడని తలచి ఈ యుక్తిని నేనే చెప్పి చేయించాను. ఆ దేవుని కరుణ వల్ల నేను చేసిన యుక్తి యథార్థమై నా తలంపులు ఈడేరాయి. ఇలా మీ రాకను అపేక్షించి చేసినా నా పనికి అన్యథా వ్యాఖ్యానించక వాస్తవాన్ని ఎరిగి నాపై కోపం వహించవలదని నా ప్రార్థన. మనకు ఈ వియోగం సంభవించిన నాటి నుంచి వ్రతధారిణినై జీవనార్థం మాత్రంగా ఆహారాన్ని తీసుకుంటూ మీరు చింపివేయగా మిగిలిన ఈ చీరెను మాత్రమే ధరిస్తూ మీ రాక కోసం రోజులను లెక్కించుకుంటూ మిమ్మల్ని హృదయంలో తలుస్తూ మీరు వస్తారు. మీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ మళ్ళీ ఆనందభరితం కాగలుగుతుంది అని ఆ కొన ఊపిరితోనే జీవిస్తూ రోజులు గడుపుతూ వచ్చాను. ఈనాటికి ఇన్నేళ్లు గడిచిన తరువాత నేటికి మీ ఆగమనం మూలంగా నా పూర్వజన్మ పుణ్య పరిపాకం వల్ల మన సమాగమం వాటిల్లింది. నా కష్టాలు అంతమైన పుణ్యాలు పండి సుఖదినాలు వచ్చాయని సంతోషిస్తున్నాను అని నలుని పాదాలు పట్టుకుంది. దమయంతి ఇంకా ఇలా అంది, ఇందు నా దురుద్దేశం ఎంత మాత్రం లేదు. ఇది ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇందు పాపచింత కలిగి చేసినది ఉంటే రవిచంద్ర హుతాసనులు నన్ను హతమార్చి ఉందురుగాక. ఈ నా మాటలకు నా ప్రవర్తనకు వారే సాక్షులు. సంశయరహితంగా సత్యాన్ని చెప్పాను. ఇందలి వాస్తవాన్ని తెలుసుకొని నన్ను స్వీకరించండి అని నా ప్రార్థన అని దుఃఖాశ్రు నయనయై భర్త సందేహాన్ని వారిస్తూ ఉభయులను కలపమని 1000 దేవతలను ప్రార్థించింది దమయంతి. తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.